హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కిట్టి. మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మధ్యలో మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఆగాము. ఇవైతే తీసుకున్నాము తినడానికి స్నాక్స్ కార్లో. సో ఇప్పుడైతే టైం 5 దాటింది, అందుకని అప్పటి వరకు ఆకలిస్తుందని చెప్పేసి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెదర్ కూడా మేము స్టార్ట్ అయ్యేటప్పటికి చాలా వేడిగా ఉంది, ఎండగా. బట్ మా కోసమేమో చాలా కూల్ అయిపోయింది. ఇప్పుడు వెదర్ కూల్ అయిపోయింది, మంచిగా కొంచెం ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈరోజు వర్కింగ్ కూడా కొత్తగా ట్రై చేస్తున్నా ఈ ట్రావెల్ బ్లాగ్. సో ఎలా ఉందో చూద్దాము. ఒకవేళ ఇది బాగా వెళ్తే కంటిన్యూ చేద్దాము, ఎందుకంటే మేము మంత్లీ వన్స్ ట్రావెల్ చేస్తూనే ఉంటాం కాబట్టి బ్లాగ్ అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మధ్యలో మా ఊర్లో అయితే ఆగామని చెప్పాను కదా, అక్కడైతే కుల్ఫీ తీసుకున్నా. అక్కడ కుల్ఫీ అంటే నాకు చాలా ఇష్టము. సో అక్కడైతే నేను తీసుకున్నా. మా హస్బెండ్కి వద్దంట. సో మళ్ళీ నెక్స్ట్ 20 డేస్కి 30 డేస్కి వస్తాం కాబట్టి ఇంకా వెళ్ళేటప్పుడే మాకు ఏమైనా ఇష్టమైన థింగ్స్ ఉంటే ఇక్కడ తినేస్తాం అనమాట. బట్ ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండలేదు కాబట్టి ఇంకా వచ్చేటప్పుడు అయితే కుల్ఫీ తీసుకున్నాను. సో ఇప్పుడైతే కుల్ఫీ తిందాము. అట్లాగే నువ్వు పఫ్ తింటావా? ఆయనకైతే ఐస్ క్రీమ్ వద్దంట. పఫ్స్ తీసుకున్నా కదా వచ్చేటప్పుడు. ఏ పఫ్ తింటావు? ఎగ్ పఫా చికెన్ పఫా? మా ఆయనకి ఎగ్ పఫ్ ఇచ్చి మనం ఐస్ క్రీమ్ తిందాం. అయితే ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసా. దీన్నైతే నేను గులాబ్ జామ్ చేశాను అనమాట ఇంట్లో. సో దీని రెసిపీ అయితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సింపుల్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచిగా మీరు చూస్తే చూడండి ఎంత మంచి షేప్లో వచ్చిందో. సేమ్ మనకి బయట అయితే ఎంత మంచి షేప్లో వచ్చిందో అట్లా వచ్చిందనమాట. సో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే మా హస్బెండ్ పెడుతున్నాను. యాక్చువల్లీ నేను నిన్ననే చేశాను ఇది. మేమందరం టేస్ట్ చేసాం, కానీ మా ఆయన చిన్న వర్క్ వల్ల బయటికి వెళ్ళాడు అనమాట వేరే ఊరికి. సో అందుకని అతను ట్రై చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు ట్రై చేస్తాడు, చూడు. అట్లా టేస్ట్ ఎలా ఉందో చెప్పు. బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది టేస్ట్. ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్నది ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి. బయటివి నాకు ఎందుకో నచ్చవు. అవి ఎక్కువ స్టోర్ చేయడం వల్ల, లేకపోతే ఎక్కువ పాకం షుగర్ వేసి ఉంటుంది కదా, ఎక్కువ షుగర్ వేస్తారు కదా. సో దాని టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది. నాకైతే ఇంట్లో చేసిందే నచ్చుతుంది అనమాట. బట్ మేము కూడా చేసుకోము, ఎందుకంటే మేము ఇద్దరమే కదా హైదరాబాద్లో ఉండేది. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం జనాలు ఎక్కువ ఉంటే తొందరగా అయిపోతాయి, మనం కూడా తక్కువ తింటాము. అదే ఇద్దరే ఉంటే తినలేము కదండి గులాబ్ జామ్లో. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు చేస్తాం అనమాట. కొన్ని గులాబ్ జాములు అయితే మమ్మీ వాళ్ళకి కూడా ఇచ్చా అనమాట. ఇంకా మేము ఒక 2 తిందామని లైట్గా అట్లా కొన్ని బాక్స్లో అయితే ఇట్లా పెట్టుకున్నా. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం సేఫ్గా తీసుకెళ్ళాలంటే వీళ్ళకి కొంచెం సేవలు చేసుకోవాలి, తప్పదు కదా. ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గరికి రీచ్ అయ్యాము. నెక్రకల్ దగ్గర ఉంటుంది కదా ఫస్ట్ టోల్ గేట్. సో అక్కడైతే ఉన్నాం అనమాట. చూడాలి ఎంత టైం అయితే మనం వెళ్ళేసరికి 8 అంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నైట్ టైం మేబీ 8:30, 9 అట్లా అవ్వచ్చేమో. ట్రావెల్ చేయాలంటే భయం అవుతుంది, అసలు బయటికి రావాలంటే భయం ఇస్తుంది అనమాట. బయటికి కూడా రావట్లేదు. తిను, గ్యాప్ వచ్చింది కదా, తినేసే ప్రశాంతంగా. చూద్దాము ఈ బ్లాగ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ టైం మేము ట్రావెల్ బ్లాగ్ షూట్ చేస్తున్నాం అనమాట. నా దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం మంచిగా వీడియోస్ అనేది హైప్ అయితే డెఫినెట్గా అన్ని టైప్ కాన్సెప్ట్స్ని అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. దగ్గర ఉన్నా కూడా వీడియోస్ అనేవి అంత మంచిగా వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా నేను ఆగిపోతున్నా అనమాట. సో ముందు మంచిగా వెళ్తాయని కోరుకుంటున్నా. ఆల్మోస్ట్ ఛానల్ పెట్టయితే 1 year అయిపోయింది. May 24కి 1 year కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. బట్ నేనైతే 6 months లోపే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వాలని పెట్టుకున్నాను అనమాట గోల్. బట్ అది అవ్వలేదు. చూద్దాము. ఇప్పుడైతే చాలామంది యూట్యూబ్ రన్ చేస్తున్నారు. చాలా అంటే ఒక ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక 4-5 members అయిన యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నారు కాబట్టి ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో కొంచెం మనం నెగ్గాలి అంటే టఫే కదా. సో అందుకని చెప్పేసి నేనైతే యూట్యూబ్కి పర్టికులర్గా ఏమీ తీసుకోలేదు. అంటే ఎక్విప్మెంట్స్, కెమెరా కానీ ఇంకేముంటాయి మైక్,
ఇంకా కెమెరా స్టాండ్ ఇవన్నీ నేను ఏం తీసుకోలేదు. జస్ట్ సింపుల్గా నా దగ్గర ఉన్న కెమెరాతోనే స్టార్ట్ చేశాను అనమాట. అట్లీస్ట్ నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి కూడా నేను యూట్యూబ్ వీడియోస్ ఎవరివి కూడా చూడలేదు రిఫరెన్స్కి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా యూట్యూబ్ చూస్తూనే ఉంటాను టైం దొరికినప్పుడల్లా. ఎప్పటి నుంచో ఉండేది నాకు యూట్యూబ్లో ఇట్లా వ్లాగ్స్ షూట్ చేయాలి అని చెప్పేసి. పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేద్దామని నాకు ఒక ఐడియా ఉండింది. బట్ అది ఆలోచించుకొని టైం తీసుకొని ఇంప్లిమెంట్ చేసే వరకు ఇంత టైం పట్టింది అనమాట. సో చూడాలి, అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్కైనా నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది మీకు. ఇప్పుడు కూడా మంచి మంచి కంటెంటే పోస్ట్ చేస్తున్నా. బట్ ఏంటంటే అది రీచ్ అవ్వట్లేదు అసలు. అది ఏ కంటెంట్ తీసుకుంటుంది, ఎట్లా వెళ్తుంది అనేది నాకు కూడా క్వశ్చన్ మార్కే. బట్ నాకైతే హోప్ ఉంది, ఏదో ఒక రోజు మానిటైజేషన్ అవుతుంది, నా వీడియోస్ కూడా ల్యాక్స్లో వ్యూస్ వస్తాయని చెప్పేసి. నేను ప్రతిసారి చూస్తూ ఉంటాను అనమాట, వేరే వ్లాగ్స్లో అందరికీ ల్యాక్స్లో వ్యూస్ వస్తాయి. ఏ వీడియో పెట్టినా కూడా ఫోన్ పడిపోయింది. ఏ వీడియో పెట్టినా కూడా ల్యాక్స్లో వ్యూస్ వస్తాయి, నాకు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. నా దాంట్లో ఫ్యామిలీ టైప్ అండ్ అలాగే ట్రెండింగ్లో ఉన్న డ్యాన్సెస్ కానీ అన్నీ ఉంటాయి. బట్ అండ్ రీసెంట్గా మా హస్బెండ్తో నేను కొంచెం కామెడీ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. అవైతే కొన్ని మంచిగా వెళ్తున్నాయి, బట్ కొన్ని ఏమో అంత బాగా వెళ్ళట్లేదు అనమాట. సో అదే అర్థం కావట్లేదు నాకు, ఏది తీసుకోవాలి, ఏ కాన్సెప్ట్ బాగా నచ్చుతుంది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. చూద్దాము, నాకు నచ్చింది అయితే ప్రజెంట్ నేను పోస్ట్ చేస్తాను. తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ నాకు అర్థమవుతుంది కదా, ఏదో ఒక కాన్సెప్ట్ బాగా వెళ్తే అది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న కంటెంట్ నాకు ఏది తీయాలనిపిస్తే అదైతే షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ లాంగ్ వీడియోస్ అయితే చాలా రోజులు అవుతుంది పోస్ట్ చేయక, అదొక మైనస్ థింగ్ అయిపోయింది. వ్యూస్ అన్ని పడిపోయినాయి నాకు లాంగ్ వీడియోస్ పెట్టకపోవడం వల్ల. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కౌంట్ అనేది పెరుగుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఏంటంటే కొంచెం నాకు ఎంకరేజివ్గా కాకుండా డిస్కరేజింగ్గా ఉందన్నమాట ఇవన్నీ. ఇట్లా పడిపోతూ ఉంటాయి, అంటే స్టాప్ అయిపోయినా ఓకే ఇట్స్ ఫైన్ అనుకోవచ్చు, బట్ పెరిగి మళ్ళీ కౌంట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ చూస్తే కొంచెం 2-3 months నుంచి నాకు ఫీలింగ్ నాట్ గుడ్ అనమాట. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే గులాబ్ జామ్ మంచిగా తినేసాము, చాలా టేస్టీగా ఉంది. చాలా రోజుల తర్వాత చేశాను అనమాట నేను గులాబ్ జామ్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, నా బర్త్డేకి, మన మ్యారేజ్ డే కదా, మన మ్యారేజ్ యానివర్సరీ దగ్గర నుంచి ట్రై చేద్దామని. బట్ సంహౌ అది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్లీ ఇక్కడ కొంచెం టైం దొరికింది, చేసేసాను అనమాట. నేనైతే ఖచ్చితంగా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ స్నాక్ వచ్చేసి పఫ్ తిందామా? ఓకే, ఇప్పుడైతే పఫ్ తిందాం అనుకుంటున్నాము. సో నేనైతే 3 puffs తీసుకున్నా. యాక్చువల్గా నేను ఫస్ట్ చికెన్ పఫ్ తీసుకున్నాను అనమాట, కానీ మా హస్బెండ్కి ఎగ్ పఫ్ కావాలంట. అందుకని చెప్పేసి మళ్ళీ తన కోసం ఎగ్ పఫ్ సపరేట్గా తెచ్చాను. ఎగ్ పఫ్ ఇదిగో పఫ్, ఇది నీది ఎగ్ పఫ్. మా ఆయన అయితే మంచిగా పఫ్ తినేసాడు అనమాట. నేనైతే కాసేపు ఆగి తిందామని అట్లా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే పల్లీలు తీసుకున్నా, మా హస్బెండ్కి ఇష్టం ఇట్లా. వీటిని ఏమంటారు, ఫ్రైడ్ పల్లియా? సో కొంచెం సాల్ట్ అట్లాగే కొంచెం కారం అయితే వేసి రోస్ట్ చేస్తారు కదా, సో అవి అనమాట. నాకైతే అంత ఇష్టం ఉండవు, బట్ మా హస్బెండ్ కోసం అని తీసుకున్నాను. ఇవి 100 grams 30 rupees అంట. అండ్ పాలకూర పకోడీ కూడా ఉంది, చాలా రోజులు అవుతుంది కదా అడిగా. అది 1/2 kg 80 rupees చెప్పారు. ఇంకా సరేలే మరి ఇంకా ఎక్కువ తినలేము కార్లో అని చెప్పేసి నేను తీసుకోలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చుడీలు కూడా తెచ్చుకున్నాము, మా అత్తయ్య పంపించింది అనమాట. సో అవి కూడా ఉన్నాయి, బట్ ఇవైతే ఇప్పుడు తిన్నాం నాకు తెలిసి. ఆల్మోస్ట్ మేమైతే ఎక్కడ ఉన్నాం చిన్న ఉన్నాం, సో నార్కెట్పల్లి దగ్గరలో ఉన్నాం అనమాట మనమైతే. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది నాకు తెలిసి. ఇంక ఈజీగా 9 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. సారీ, రెగ్యులర్గా అయితే మాకు ఒక 4.5 hours పడుతుంది అనమాట హైదరాబాద్ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. మా మమ్మీ వాళ్ళ ఊరు అయితే జస్ట్ 2.5 to 3 hours పడుతుంది. సో అప్పుడప్పుడు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉండి ఇబ్బంది అయినప్పుడు మధ్యలో ఆగిపోతాము. మా మమ్మీ వాళ్ళ ఊరు నుంచి మా అత్తయ్య వాళ్ళ ఊరికి జస్ట్ ఒక 40 minutes కలిసి 40 minutes to 1 hour. అంటే మా ఆయన ఏం చేస్తాడంటే, మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా తీసుకెళ్తాడు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు 1 hour తీసుకెళ్తాడు అనమాట. అదేంటో నాకు అర్థం కాదు, ప్రతిసారి అదే క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఎందుకు
మీ ఇంటికి అయితే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాం, మా ఇంటికి ఏమో 1 అవర్ తీసుకొస్తాం, మీ ఇంటికి అయితే 40 minutesలో తీసుకెళ్ళిపోతాం అని ప్రతిసారి అదే గొడవ అనమాట మా ఇద్దరికి. అదేంటో అర్థం కాదు, సేమ్ డిస్టెన్సే బట్ టైం తొందరగా వెళ్ళిపోతాము. ఇప్పుడైతే కాసేపు నేను లాగిన్ అయ్యాను కదా, వర్క్ చేసుకోవాలి, కాసేపు అయితే వర్క్ చేసుకుంటాను. మా ఆయన డ్యూటీలో మా ఆయన ఉన్నాడు కాబట్టి నా డ్యూటీలో నేను ఉండాలి. సో కార్ ఉంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట, మనము మంచిగా వర్క్ ఉన్నా కూడా ఒక 4 hours 5 hours జర్నీ అయితే మేనేజ్ చేయొచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ అనుకోండి, ఎక్కువ మీటింగ్స్ ఉంటే కొంచెం కష్టమే, అంటే మేనేజ్ చేయొచ్చు, బట్ నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. మాకైతే కొంచెం 2-3 మీటింగ్స్ అట్లా ఉంటాయి కాబట్టి అంత ఇబ్బంది ఉండదు, నాకు కార్లో కూడా మంచిగా వర్క్ చేసుకోవచ్చు. అయితే మేము చౌటుపల్లి దాటాము, చిట్యాల దాటాము, చౌటుపల్లి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడు కర్రీ పఫ్ చికెన్ పఫ్ ఇలా ఉందన్నమాట. చికెన్ పఫ్ ఇది వెరైటీగా ఉంది ఎగ్ పఫ్ కంటే. సో ఇదైతే తిందాం ఇప్పుడు. మా హస్బెండ్ అయితే లేరు ఇక్కడ, మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంట అక్కడ ఆగారు, టీ తాగుదామని ఆగారు అనమాట. ఇంకా తను టీ తెచ్చుకోవడానికి వెళ్ళారు. నేనైతే ఇప్పుడు మంచిగా చికెన్ పఫ్ తినేస్తా. సో ఇది తినడం పెద్ద టాస్క్, ఎందుకంటే మొత్తం క్రిస్పీగా ఉంటుంది కదా, మొత్తం తింటానే రాలిపోతూ ఉంటుంది. ఇదైతే టేస్ట్ చేసి చెప్తా. పై లేయర్ అంతా కర్రీ ఏమి ఉండదు కదా, సో లోపల లేయర్ అయితే కర్రీ ఉంటుంది. కొంచెం సాస్ వేసుకుంటా, టేస్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. మా హస్బెండ్ అయితే మంచిగా టీ తెచ్చారు, చూపి ఇరాన్ ఛాయా అది జింజర్ టీ అంట, ఎంజాయ్. బాగుంది చికెన్ పఫ్. నీ పఫ్ బాగుందా? ఎగ్ పఫ్ మొత్తం మీదనే పడుతుంది తింటుంటే. తిన్నాను అసలు ఇంకా నా డిన్నర్ అయితే అయిపోతుంది ఇక్కడే. డిన్నర్ ఏం చేయను ఇంకా, నా డిన్నర్ స్నాక్స్ అన్నీ ఇవ్వే. ఇప్పుడైతే మంచిగా పఫ్ తినేసా, మా ఆయన కూడా టీ తాగేశాడు, మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మేము అసలు ఎప్పుడు ఆగామన్నమాట మధ్యలో, పెద్దగా మాకు టీ కాఫీస్ ఏం అలవాట్లేదు. మా ఆయనకి ఎందుకో ఇప్పుడు తాగాలనిపించిందంట, అందుకే ఆగామన్నమాట. చూడు వాళ్ళందరూ చూస్తారు మనకెళ్ళి. ఆల్రెడీ చీకటి అయిపోయింది కదా, సో ఇప్పుడే చీకటి పడుతుంది, లైట్గా డార్క్ అవుతుంది అనమాట. ఇంకా అందరు చుట్టుపక్కల అందరూ మాకెళ్ళే చూస్తున్నారు అనమాట, వీళ్ళు ఏం చేస్తున్నారని. వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు, సో వాళ్ళందరూ చూసి హాయ్ చెప్తున్నారు, బట్ సడన్ గా తీయలేకపోయారు అనమాట వాళ్ళని. ఇక్కడైతే చూసారు కదా, వరుసగా కార్లన్నీ ఆగాయి అనమాట, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, మరి ఎందుకో తెలీదు. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఈ వ్లాగ్ అయితే. క్యాప్చర్స్ బై కీర్తి, క్యాప్చర్స్ బై కీర్తి. బాయ్. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది అనుకుంటా, అందుకనే ఫుల్ ట్రాఫిక్ ఆగింది. దీనికి యాక్సిడెంట్ అయ్యావు. మేమైతే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట, ఈ లోపల ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పాను కదా. సో అక్కడైతే ఆటోలో చాలా మంది వెళ్తున్నారు, నేను ఇక్కడ ట్రైపాడ్ అంటే స్టాండ్ అట్లా పెట్టి తీస్తున్నాను కదా. సో వాళ్ళందరూ చూసి హాయ్ చెప్తున్నారు అనమాట. యూట్యూబర్ అని వాళ్ళే ముందు గెస్ చేస్తారు. సో తర్వాత నేను ఆల్రెడీ వీడియో కూడా కొంచెం తీసాను, అక్కడ కనిపిస్తుంది మీకు. ఒకవేళ మీరు ఈ ఛానల్ చూసుంటే, నేనైతే ఛానల్ పేరు చెప్పాను, బట్ వాళ్ళకి అర్థమైందో అవ్వలేదో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు చూస్తే వాళ్ళ కోసమే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. సో వాళ్ళందరూ హాయ్ చెప్పారనమాట, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో ఆ విషయమే చెప్దాం అనుకున్నాను. సో ఫైనల్లీ ఓవరాల్ అయితే ఎక్కాము, ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం అనమాట. ఓవరాల్ ఎక్కి కూడా అంటే ఎంటర్ అయ్యి కూడా మేము హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట మేము రీచ్ అవ్వడానికి. సో ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయాము, ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అండ్ హెడేక్ కూడా వస్తుంది నాకైతే. సో మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే షూట్ చేశాను. సో ఇదైతే ఇంతే అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే, ఇంకా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఓపిక అయితే అయిపోయింది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్ చెప్పు. ఓకే దెన్ బాయ్.